మీరు కోసినారన్న వాళ్ళు ఎలా తింటారు వాళ్ళకి తెలియదు కదా. మళ్ళీ ఉన్నావు నా పూలతో పక్క విలేజ్ గర్ల్ లాగా క్యూట్గా. అక్క ఆహా ఎత్తుకోబోలేము అక్క, ఎత్తుకెళ్ళాము అమెరికాకి. ఇది బొప్పాసు కదా, దోడు ఉన్నాయి చూడు. అవును అక్కడ ఉన్నాయి. ఏ నారదబ్బకాయ లాగా ఉన్నాయి కదన్నా, కిచ్చిలికాయ. అసలు మీరేం కొనే పని లేదు కదనా, ఏం కొనే పని లేదు. ఇదన్నా ఇది ఇదేదో తెచ్చిచ్చినా ఊరికి నాటుకుంటా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. సో అగైన్ బ్యాక్ టు ఇండియా సిరీస్ అండి. సో ఇక్కడైతే మేము మా ఉన్నారు కదా, వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. పక్కనే మేనమామ వాళ్ళ ఊరు కూడా ఉంటుంది, అది కూడా కవర్ చేస్తాము. ఇక్కడ చూస్తున్నది మధు అన్న, మా వారి వాళ్ళ మేనత్త కొడుకు అన్నమాట. మధు అన్న వాళ్ళ ఇంటి ముందు ఉన్న తోట అన్నమాట ఇది. చెరుకు చూసారు ఎప్పుడన్నా? ఇది ఇలా ఉంటుంది. మామూలుగా మనం వినాయక చవితికి పెడతాం కదా, సంక్రాంతికి అట్లా. చూడు ట్రైన్ వెళ్తాను, ట్రైన్ ట్రాక్ ఉంది పక్కనే. అలా ఉన్నాయి రాని పూలు. ఇండియాలో సమ్మర్ అంటే కంపల్సరీ మల్లెపూలు ఆరు సన్నజాజులు ఉంటాయి. ఇంకా మధు అన్న స్పెషల్గా మందార వాళ్ళ తోటలో కోసి హర్షి తల్లో పెట్టారు. అది భద్రమన్న ఇప్పుడు దాన్ని వాటికి బలం ఉండదు కదా, పడిపోతాయని కట్టేశాడు. నాకైతే ఫుల్ కోల్డ్ అన్నమాట, వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది. అది బాగా ట్రావెల్ చేసాం కదా, అందువల్ల అన్న అయితే చాలా జాగ్రత్తగా కోస్తున్నారు. సూపర్ అన్న. మీరు కోసినారన్న వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా తింటారు వాళ్ళకి తెలియదు కదా. మధు అన్నకి ఒకడే బాబు అన్నమాట. ఆయన ఇప్పుడు యూకేలో ఉంటున్నాడు, జాబ్ చేస్తున్నాడు. తనకి కూడా ఒక బాబు ఉన్నాడు, 1 year old బాబు. ఐ థింక్ లాస్ట్ మంత్ అనుకుంటా 1 year బర్త్డే. ఇది టూర్ చేయాలి, ఇది టూర్ రావాలి, నువ్వే చెప్పాలి అన్నా. ఇది టూర్ చేయాలన్నా, ఇది ఏ చెట్లు అవి చెప్పాలి. ఇది ముద్ద మందారం. ఇది ఆ వెనకలు ఉండేదన్నా నందివర్ధ, తెలుసు. సరే, ఇది ఎందుకు పూజకు వాడతారు కదన్నా? ఎందుకు మనకి ఎందుకు లేనా, పూజకు పెట్టుకోవచ్చు కదా ఉంటే. మళ్ళీ పక్క కనుక ఎంత పెద్దది పెరిగింది. మేము కుండీలో పెడతాం, మాకు చలికి. ఇంకోటి కూడా ఉందా? అటు సైడా పసుపు మందారం. అబ్బా నాకు చాలా ఇష్టం అన్న మందారం. ఆడ ఉన్నాయన్న, కానీ చలికి చచ్చిపోతాయి, మేము కుండీల్లో పెట్టుకోవాల్సిందే. ఇది జామ. ఇది మందారం, ఇంకో మందారం. ఎక్కడన్నా? లాస్టా? అవును, చిగురులు వస్తున్నాయి. ఏం కొట్టేశారా? ఓకే అన్నా. ఇదన్నా ఇదేంటి? ఇదేనా సెంటు జాజి? కాదు, ఇవేంటి? అదే వాసన బాగుంది. అలా చెట్ల నుంచి పువ్వు కోసానంటే 5 నిమిషాలుగా వాడిపోతుంది. ఓకే ఓకే ఓకే. అబ్బా టెంకాయ చెట్టు చూడు. ఏంది ఇదేం చెట్టు అన్న? సపోటానా? ఓహో అక్క. ఎత్తుకోబోలేము అక్క, ఎత్తుకెళ్ళాము అమెరికాకి. అది సపోటా పైకి నాటు, అది లోపల నాటితే రూట్ రాట్ చచ్చిపోతుంది, వేర్లు. ఇది బొప్పాసు కదా, దోడు ఉన్నాయి చూడు. సపోటా కొంచెం పైకి నాటాలికా, పైన వేరు ఉంటుంది చూడు, పైన కనపడాల. మెయిన్ వేరు మొదలుంది, వేరు మొదలు. ఇదన్నా? ఇది దానిమ్మ. దానిమ్మ.
ఇది చెరుకు. ఇది టెంకాయ చెట్టు మాత్రం భలే ఉందన్న. ఎన్నేళ్ళు అన్న ఇది? సూపర్. ఇది మామిడి అన్న. ఇవి ఇవి వంకాయ చెట్లు కట్ చేస్తాను. ఇంకా పూత రాలే, ఇంకా వస్తుందేమో కదా. వస్తుంది. ఇది మామిడి. ఇది ఆరెంజ్. ఇదేనా హర్షి చెప్పింది? అవునా? అవును. అక్కడ ఏ నారదబ్బకాయ లాగా ఉన్నాయి కదన్నా. కిచిలికాయలు. అది అక్కడ పచ్చ కలర్ లో ఉంది. అది దోడ. అక్కడ దోడ. చీనికాయలే. అదే చీనికాయలు. ఇది మునగాకు. ఇది మునగాకు అంటే మునగాకు తాళింపు చేసుకుంటాం చూడు. కాయలు వచ్చి మునక్కాయ సాంబార్ చేసుకుంటాం చూడు. ఈ చెట్టు నుంచి మునక్కాయలు వాడతాం. మునగాకు ఎందుకులేనా? అసలు మీరేం కొనే పని లేదు కదనా? ఏం కొనే పని లేదు. అదే చెట్టు, డబ్బుల చెట్టు. ఇదేదో నాటారు కొత్తగా. ఇంకోట ఎన్ని ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మీకు ఇష్టమా బొప్పాస్ అంటే? అది సంగతి. ద్రాక్ష అట నాటచ్చు కదన్నా, బతకవా? చల్లగా ఉండాలి కదా. ఇంకో టెంకాయ చెట్టు ఉందా పక్కన? అదెన్నేళ్ళది? ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది సేమ్. సూపర్. అరటికాయలు, అరటి చెట్లు రా 3 నా. ఇవి పిల్లకలు వచ్చేస్తాయి అంటారు, పెట్టకూడదు అంటారు కదా అరటి చెట్లు. వచ్చినప్పుడు తోవేసినట్టే గెల బాగా దిగుతుంది, అందుకని అప్పుడు తోవేసేది. ఉండకూడదు అంటారు కదా అరటి చెట్టు. ఎందుకమ్మా ఉండొచ్చు. ఇదైతే కేరళ అరటి తెచ్చినట్టు. ఇది 3 ఏళ్ళు అయిందమ్మా, ఇంకా ఇవాళకి ఏం కాపీ రాలేదు. ఎర్రగా ఎర్ర పండ్లు బాగుంటాయి. ఏదో పేరే వాటికి. కాపు రావాలంటే రోజు నీళ్లు కట్టు. రోజు కడితేనే అది వస్తుంది. ఏం చెట్టు లాస్ట్ది? ఇది నాకు తెలియదు. ఇదేం చెట్టుకా? ఇది కూడా జామ చెట్టు. ఇదే భలే స్వీట్ గా ఉంటాయి. బాగా రెడ్గా ఉంటాయి. లోపలంతా రెడ్గా ఉంటుంది. జామది మాత్రం ఒకటే నాటినారు. ముందర ఒకటి ఉంది. పెద్ద కాయలు. బొప్పాసు మాత్రం అన్ని నాటేశాడు అన్న, ఇష్టమని. అదే కదా. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, 4వది నాటాడు. ఇక్కడ ఒకటి ఉంది చిన్న. ఇది కూడా ఒక పప్పాస్. అన్ని పప్పాయాస్. అమ్మ నా గొంతు మారిపోయిందిరా జలుబుకి. ఫన్నీగా ఉంది. ఇక్కడ ఒక పప్పాస్. ఇది గన్నేరు పూల. అదేదో పూలు రా, మర్చిపోయాను. గన్నేరు పూల. గన్నేరే మర్చిపోయాల, గుర్తుందిరా నాకు. ఒక ఆమె గుళ్ళో దేవునికి దండ వేస్తుంటే పువ్వు తీసుకొని ప్రసాదం రోజా పువ్వు తినింది. హాస్పిటల్ కి పోయింది. దేవుడు గుళ్ళో ఇంకటి నుంచి గన్నేరు పూలు పెట్టకూడదని బ్యాన్ చేసింది. తినకూడదు ఆ మాత్రం. అప్పటి నుంచి దేవుని పెట్టలేదు, ఎండల్లో పెడతారు. అన్న చాలా నాటేసినాడు బొప్పాస. ఈ కాయలు ఇదన్నా ఇది సీతాఫలం. అబ్బా ఎన్ని అసలు అంటే కస్టర్డ్ ఆపిల్ కదా. అబ్బా ఎంత బాగుంటాయి తెలుసారా సీతాఫలము. ఇది ఒక నాకు కూడా మందారాలంటే ఇష్టం అన్న. బ్రౌన్ కలర్. ఇది ఏమంటారు, దుర్గమ్మ కుంకుమ ఇస్తా చూడు. ఆ కలర్. ఈ కలర్ బాగుంటది. అన్ని 3 కలర్లు ఉన్నాయి. ఇదన్నా ఇదేదో తెచ్చిచ్చిన ఊరికి నాటుకుంటా. ఇదన్నా ఇది గులాబీ. గులాబీనే. ఒరిజినల్ రోస్. ఇది ఎల్లో మందార మొగ్గలు ఉన్నాయి, బాగున్నాయి.
ఇక్కడ కూడా బొప్పాసు నాటేస్తున్నారు తెలుసా? అంతే అన్న వేసేసా. మీకు ఇష్టం అని వేసేసారా? చల్లతాం కదా, బారేస్తాం కదా, అవి మళ్ళీ అట్టే వచ్చి పోతాయిరా. అదే అదో ఇంకో నందివర్ధనం రా. అదో ఇలా ఉంటాయి ఫ్లవర్స్, చూపిస్తారా? శివుడికి ఇష్టం అంటారా? అదో ఇది అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. అదే అదే అది కూడా రోజ్. అది బెండ. క్వశ్చన్ ఉంది. మన ఇంట్లో బెండకాయలు ఉన్నాయి. ఉన్నాయా? ముదిరిపోయి ఉంటాయి, కోసుకో ఉండదు ప్రతి నాకు తెలిసి. మనం నాటినప్పుడు ఇలా ఉండవు కదా, చిన్నగా ఉంటాయిరా. పెరిగే కొందికి ఇలా అవుతాయి. చిన్న డిఫరెంట్ వెరైటీ. చిన్నప్పుడే కొంచెం ఇచ్చేస్తాయి బెండకాయలు. కొన్ని ఏంటంటే పెరిగినాక ఇస్తాయి. ఇవి కూడా చిన్నప్పుడు ఇచ్చుంటాయి, పెరిగిన తర్వాత ఇస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఈవినింగ్. మా వారి వాళ్ళ మేనమామ ఊరికి వచ్చాము. హే హర్షిత్, హే గేట్ ద్వారానే కదా వెళ్ళాలి. ఓకే, సో కొత్తగా పెట్టిన ఇది టేక్ చెట్లు చుట్టూ, అండ్ ఇవి మామిడి చెట్లు కొత్తగా. 2 years అయిందా చిన్న పెట్టి? 1.5 year అయిందా పెట్టి? భయంగా నడుస్తున్నా హర్షి. భలే ఉన్నావు నా పూలతో, పక్కా విలేజ్ గర్ల్ లాగా క్యూట్గా. ఇక్కడ మనకి మామిడికాయలు వచ్చాయా? 50 చెట్లు ఉంటాయా? ఓ సారీ, 179. ఓకే. అవి ఏవో తిన్నా కూడానా? పైన కింద కూడానా? ఓకే, మొత్తం పెట్టేసి లాస్ట్ వరకు. ఓకే ఓకే, ఆ చివరి నుంచి ఆ చివరి వరకు. ఓకే ఓకే ఓకే. 2-3 years వెళ్ళాక అదో పక్కన చూడరా అలా వస్తాయి మన చెట్లు. మా వారికి మొత్తం 4 మేనమామలు. వాళ్ళు ఊర్లోనే ఉంటారు స్టిల్. అక్కడ వీడియోలు ఫోటోలు తీసుకోవాలి. ఐ ఫెల్ట్ షై అన్నమాట. ఇక్కడ చూస్తున్నవి మాత్రం 2022లో వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్చర్స్. వాళ్ళ అమ్మమ్మ ఆ పిక్చర్స్లో ఉండేది. తీసి ఇక్కడ లోపల పెట్టేస్తాం. ఇక్కడ యాక్చువల్లీ బ్యాక్ ప్యాక్ కోసం అనుకుంటా వాళ్ళు ఇచ్చింది. సో ఓకే హర్షి, సి నాన్న, గుడ్ నైట్. ఎందుకు నవ్వుకుంటున్నారు మీరు? ధనుష్కోటికి వచ్చాము కదా అని. సో మేము ఇక్కడ ఇంకా హోటల్ చెక్ఇన్ అయ్యాము. చెక్ఇన్ అయ్యి సో ఇవాళ మండే పొద్దున 4:45 AM కంతా రెడీ అయినాము. గుడిలో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. అప్కమింగ్ వీడియోస్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.